సార్ సార్ గత 3 సంవత్సరాలుగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మీరు ఎందుకు లాంచ్ చేయలేకపోయినారు? జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మీరు ఈ ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేయలేకపోయారు? సార్ ఆయన్ని కలవడమే కష్టంగా ఉందంటే ఆయన ఎలా లాంచ్ చేస్తారు సార్ ప్రోగ్రామ్? కలుస్తున్నాడు, అభిమానులు కూడా వీళ్ళు కలుస్తున్నారు, మీరు ఎందుకు కలవలేకపోతున్నారు? తెలియదు సార్, అదే అడుగుతున్నాను కదా సార్. సార్ సార్ ఇంకోటి లక్ష్యం సేవ చేయడం సార్. ఇక్కడ ఆయన కలవడం ఎజెండా కాదు సార్. మాకు ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందని అడుగుతున్నాం. ఇప్పుడు ఇంకోటి బాధ అర్థమైందా నాకు? అర్థమైంది. రేపు పొద్దున ఇంకొకరు మీలాంటి అభిమాని వచ్చి 200 కోట్ల రూపాయలతో సేవా యజ్ఞం ఇలానే పెడితే అన్న ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం అన్న, నాకు అన్న అడిగేది వినపడట్లేదు, చెప్పండి అన్న. రేపు పొద్దున ఇదే లాగా 200 కోట్ల రూపాయలతో సేవా యజ్ఞం అని చెప్పి ఒక పోస్టర్ వేసి ఇలానే ముందుకు వచ్చి ఇలానే హడావిడి చేస్తే ఏం చెప్తారు దానికి సమాధానం? ఎవరు చేస్తే? మీ అభిమానుల్లోనే ఒకరు వచ్చి, సో మీరు ఇంత ఫేమ్ వచ్చింది, ఫెమిలియర్ అయ్యారు, సో ఇంత పబ్లిసిటీ వచ్చింది కాబట్టి నాకు అలా రావాలంటే నేను ఇలా కావాలి, ఇలా వెయ్యాలి పోస్టర్లు. ఏముంది, మాటలే కదా, ఎప్పుడో వచ్చేదే కదా, నేను ఇప్పుడేం ఖర్చు పెట్టాను కదా. అదే సార్, అక్కడికే వస్తున్నా. మాటలే కదా అన్నారు కదా. ఇప్పుడు సినిమాకి అఫీషియల్ గా ప్రొడక్షన్ హ్యాండిల్స్ ఉంటాయి. ఒక అప్డేట్ 6 అంటే అది రాత్రి 10 వచ్చిన రోజులు ఉన్నాయి. మేము ఏదన్నా ఒకటి చెప్పామంటే అది 7 గంటలు 2 నిమిషాలు అంటే 7 గంటలు 2 నిమిషాలే. ఒక అప్డేట్ నే మేము ఇలా చేస్తున్నాం. మీరు చూసుంటారు సార్, జాగో రైడ్ అనే కార్యక్రమం చేశాం. ప్రతి ఊర్లో ఎన్టీఆర్ మీల్ బ్యాగ్ ని కిట్ ని మేము కొరియర్ చేసేసి తీసేసుకోండి అమ్మా, చేసేసుకోండి అని చెప్పొచ్చు. 400 రూపాయలు టీటీడీసీ చేస్తే అయిపోద్ది. 3 ఫేజుల్లో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ని 3 ముక్కలుగా డివైడ్ చేసుకుని ఉత్తరాంధ్ర గోదావరి, కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం, కడప కర్నూలు చిత్తూరు అనంతపురం 3 ఫేజులుగా పెట్టుకుని 165 ఊర్లు మేము ఎందుకు తిరిగాం సార్ కార్లు వేసుకొని? ఎవరిచ్చారు సార్ డబ్బులు? ఎవరు కొట్టారు మాకు డబ్బులు? మేమే, మళ్ళీ మా ఇంటర్నల్ టీమే. నా ఉద్యోగం పోయింది అంటే పోవడం అంటే నాకు ప్రాజెక్ట్లో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, కొత్త ప్రాజెక్ట్కి వెళ్లాల్సి వచ్చింది. మనోడు చిన్న వ్యాపారాలు చేసుకుంటాడు, అవి దెబ్బపడ్డాయి. మనోడు అప్పుడే ఫారెన్ నుంచి వచ్చాడు, మనోడికి ఏం అర్థం కాని పరిస్థితి. అరే మెయిన్ బాడీ ఇంత కథనంలో ఇంత టెన్షన్ లో ఉన్నా కూడా మేము ఇన్ని ఫేజులు ఇన్ని ఊర్లు ఎందుకు తిరిగాం? ఒక ఊరు వెళ్తే మంచిగా హోటల్ దొరికేది సార్. మా వాలంటీర్ మా టీం ఎవరు వాళ్ళ ఇంటికి రమ్మని మేము వెళ్ళాం. మేము ఎవరిని మిస్యూజ్ చేయం. పెట్రోల్ బంక్ లో పడుకున్నాం సార్ బొబ్బిల్లో. మేము బొబ్బిల్ వెళ్ళిన రోజు అక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. కారు ఆపితే మనోడు హైట్ ఎక్కువ అని చెప్పి కారులో పట్టడం దిగి పెట్రోల్ బంక్ అడుగు మీద పడుకున్నాం సార్. ఇంత నిబద్ధత, ఇంత అంతఃకరణ శుద్ధి మాకున్నప్పుడు మేమెందుకు సార్ ఒకటి ఏదో చెప్పి ఏదో అల్లి 100 కోట్లని ఏదో హైప్ తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని ఎలా అనుకుంటారు సార్? ఒక మనిషి స్లిప్ టెస్ట్, రివిజన్ టెస్ట్, ప్రీ ఫైనల్, సెమీఫైనల్ ఇవన్నీ కొట్టిన తర్వాత ఫైనల్కి వెళ్తాడు. మేము ఇవన్నీ చేసిన తర్వాత 100 కోట్లు అని చెప్పాం. 2020లో కోవిడ్ లో వచ్చేసి 100 కోట్ల సేవ ఒక 5 ఏళ్ల తర్వాత చేస్తామని కూడా అక్కడ చెప్పలేదు సార్. ఇది గమనించగలరు సార్ దయచేసి. అది మారించి వచ్చింది కాబట్టి దానికి కనీసం ఆథెంటిసిటీ. ఇంకొకళ్ళు ఎవరో వేసుంటే ఫస్ట్ వాళ్ళు ఎర్రగట్లో జాయిన్ చేసి రమ్మని చెప్తారు ఎవరన్నా. వాళ్ళకి కొంచెం పిచ్చి అనుకుంటా అంటారు. సాయి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండేది హైదరాబాద్ లో. మీరు ఈ సేవా కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం అంటే మీడియాను వాడుకొని పబ్లిసిటీ తెచ్చుకోవడమా, లేకపోతే మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కలర్ సైకిల్లో పడ్డమా? ఏడుకొండల వారు మేము మా ఆరాధ్య దైవం, వాస్తవానికి మా ఇలవేల్పు కులదైవం కూడాను. సో మేము ఏదైనా ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలని ఒకటి అనుకున్నాం. అంటే ఏదైనా అని కాదు, ఇంత భారీ కార్యక్రమం తిరుపతిలోని వేదికగా పెట్టుకుని మన మీడియా మిత్రులు వీళ్ళ కింద మనం పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాం అంతే. అండ్ ఆయన హైదరాబాద్ లో ఉన్నారంటే ఆయన ఇల్లు హైదరాబాద్ లో. ఆయన పర్మిషన్ తీసుకుని అక్కడే పెట్టుకోవచ్చు కదా. దేనికి సార్? సార్ యాజ్ పర్ లా క్లోజ్డ్ రూమ్ చిన్న ఈవెంట్స్ కి పర్మిషన్ అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ బహిరంగ సభ, నేను చెప్పేది మంచి కార్యక్రమం చేయాలని తలపెట్టారు, అభినందనీయం. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అనుమతి తీసుకుని ఆయన ఉన్న ప్రాంతంలోనే మీడియా సమావేశం ఎందుకు నిర్వహించారు? ఆయన మమ్మల్ని కలవట్లేదనే మా బాధతో మమ్మల్ని కలవనివ్వట్లేదు. పర్మిషన్స్ అంటే సార్ ఆయన చుట్టూ 4 ఉంటారు. నేను గత 3 పేర్లు చెప్పను కానీ నేను ఏం జరిగిందో మొత్తం చెప్తాను సార్. ఆయన చుట్టూ 4 వ్యక్తులు ఉంటారు సార్. ఆ 4 వ్యక్తులకి నేను గత 3 ఏళ్ల నుంచి ప్రతిదీ చెప్తాను. రేపు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ఒక పోస్టర్ వస్తుందంటే రేపు సాయంత్రం వచ్చిద్దని చెప్తాను. పోస్టర్ వచ్చాక పెడతాను. ఇలా ఒకటి అనుకుంటున్నాం కలవాలనే మెసేజ్ నా ఫోన్ చాట్లో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది దాపరకాలు లేవు ఇక్కడ. కాకపోతే టైం వచ్చినప్పుడు బయట పెడతాం. ఇప్పుడు ఏదో పెట్టేసి వాళ్ళని అసాసిన్ చేయాలి క్యారెక్టర్ అని కాదు మా ఉద్దేశం. మీరు మమ్మల్ని డౌట్ చేస్తున్నారు. వీఆర్ టెస్టింగ్ అవర్ ఇంటిగ్రిటీ సార్. ఇంటిగ్రిటీ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ బయటకు వచ్చేస్తాయి. ఇవాళ అబద్ధాల వాళ్ళు ఎవరు కూడా ఎవరిని వదిలిపెట్టం. టైం వస్తుంది సార్. మేము తప్పు చేస్తే మమ్మల్ని వేసేయండి లోపల. మీరు అనౌన్స్ చేయడానికి ఒక రోజు ముందే అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తర్వాత మరుసటి రోజే ఈ కార్యక్రమం ఒక దీనికి జమీన్ రైతు అనే ఒక ఆర్టికల్ నా దృష్టికి వచ్చింది సార్ జూలై 9. ఇది మళ్ళీ వివరణ ఇస్తాను. మొన్న ఏబిఎన్ లో